నాయకులకు, దైవజులకు, ప్రార్థనా పరులకు అందరికీ నా ప్రత్యేకమైన మరణాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనమును ధ్యానము చేసుకుందాం. అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నము వలె ఉన్నవి. ప్రార్థన. ప్రభువా, ఈ సమయమందు మీ మాట వినవలనని ఆశతో ఆకలితో కూర్చుంది ఉన్నాం. దేవా, మీరు మా మధ్యకు దిగి వచ్చి నేటి కాలమునకు తగిన సంగతులను మీరు మాకు వినిపింప చేయమని, ప్రభువా, మీరును పరలోక పరిశుద్ధులను మా పితరులైన వారిని మా మధ్యకు దించి వేసి ఈ యొక్క మహోత్సవాల ప్రాంగణము చిన్న పరలోకముగా మార్చి దీవించుమని వాక్యముగా మా మధ్యకు దిగి వచ్చి వేసిన క్రీస్తు వారి ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన పరమ గీతము ప్రకటనయైన పిదప, ప్రకటన పరమ గీతము ప్రకటనయైన పిదప, మతములు మిషనులు బైబిలు మిషనులోనికి వచ్చుననున్నది దేవవాక్కు ఇది అని దేవా దాసు దిల్పే. దేవుని ప్రియులారా, చదువుబడిన ధ్యాన భాగమును మరొకసారి పఠనము చేసినప్పుడు, అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రియులారా, పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనములో యెరూషలేము కుమార్తెలు సీయోను కుమారుని చూచి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగినప్పుడు, ప్రియురాలు, సుందరి, నారీమణి, అధిక సుందరి, ప్రాణేశ్వరి అని దేవాతి దేవుని ద్వారా మెప్పు పొందుచూ ఉన్న ఈ వధువు సంఘమట, సంఘకన్యకట, తన ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నేత్రములను వర్ణించుచూ ఉన్న వర్ణనగా ఈ మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం. స్నేహితులరా, ఈ ప్రియురాలు లేక పెళ్లి కుమార్తె సంఘము తన ప్రాణ ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నేత్రములను ఎలాగను పోలుస్తుంది అంటే నదీ తీరమందున్న గొవ్వతో పోలుస్తూ ఉంది. దేవుని ప్రియులారా, నదీ తీరముల గురించి మనము ఆలోచన చేసినప్పుడు, నదీ తీరము నిర్మలమైనది, ప్రశాంతమైనది, బహు విశాలమైనదిగా మనము చూస్తాం. ఇక్కడ ప్రియురాలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నేత్రములను సముద్రముతో పోల్చలేదు, కేవలము నదీ తీరముతో పోలుస్తుంది. సముద్ర తీరము అలల ఘోషతో, అలచడితో గంభీరముగా ఉంటూ ఉందేమో, కానీ ప్రియ స్నేహితులరా, ఇక్కడ ఈ నదీ తీరమట బహు విశాలమైనదిగా, నిర్మలమైనదిగా ఉంటుంది. కనుక ఈ ప్రియురాలే తన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నేత్రములను మరి నదీ తీరమందున్న గొవ్వతో పోలుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నా. దేవాతి దేవుని యొక్క అనాది కాలము నుండి అనంత కాలము యొక్క యోచన బహు విశాలమైనది. ఆది కాల యోచన కాదు, సృష్టి ఆరంభమునకు ముందే ఉన్న అనాది కాలము నుండి అనంత కాలము వరకు ఉన్న దేవాది దేవుని యొక్క యోచన ఎంతో విశాలమైనది. కనుక ఆ విశాలమైన స్థితిగత ఇక్కడ పెళ్లి కుమార్తె సంఘం ఏం చేస్తుందంటే ఆయన నేత్రములను నదీ తీరముతో పోలుస్తూ ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క
అనాది అనంతకాల ఆలోచన అంతటినీ కూడా ఆలోచన చేస్తే దేవుని యొక్క దివ్య జ్ఞాన దృష్టి మనకు కనబడుతోంది. గువ్వతో పోలికగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, దేవుని యొక్క జ్ఞానమును అందుకొనుట మానవునికి అసాధ్యముగా మనం గమనించవచ్చు. ఎందుకయ్యా అంటే దీర్ఘదర్శి అయిన యెషయా గారు 40వ అధ్యాయము 28వ వచనములో ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవాతి దేవుని యొక్క ఆలోచన ఎంత ఉన్నతమైనది అంటే ఆయన దివ్య దృష్టి బహు జ్ఞానయుక్తమైనదిగా మనము గమనించగలము. వాక్య భాగమును ఆలోచన చేస్తే పరమగీతము 1వ అధ్యాయము 15వ వచనములో ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రియురాలు అనబడినటువంటి సంఘ కన్యక యొక్క కండ్లను గువ్వ కండ్లతో పోలుస్తూ ఉన్నాడు. స్నేహితులరా, ఇక్కడ 5వ అధ్యాయము 12వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నేత్రములను నదీ తీరమందున్న గువ్వతో పోలుస్తుంది. 2 చోట్ల గువ్వ కనబడింది కదా అని ఆ 2 యొక్క నేత్రముల అనుభవము ఒకటే కాదు. దేవుని ప్రియుల ప్రియురాలి యొక్క ఆ కళ్ళకు ప్రియుని యొక్క నేత్రములకు చాలా ఉన్నతమైనటువంటి వ్యత్యాసము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సముద్ర తీరము ఎంత విశాలమైనదో ఆయన సృష్టించిన సృష్టిలో ఇమిడి ఉన్న దేవుని యొక్క జ్ఞానము కూడానట అంతే విశాలమైనదిగా, గొప్పదిగా, పరిమితి లేనిదిగా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియా స్నేహితులరా, దేవాతి దేవుని యొక్క దృష్టికి ఏమి లేదు అంటే పరిమితి లేదు. అన్ని కాలములను, అన్ని లోకములను దేవుని పిల్లరా జాగ్రత్తగా గమనించండి. అన్ని కాలాలను, అన్ని లోకాలను ఏకకాలములో చూడగలిగినది దేవుని యొక్క దృష్టి. భూత వర్తమాన భవిష్యత్ కాలములో సమస్తము కూడా ఎరిగినది దేవుని యొక్క దృష్టి. దేవుని పిల్లరా, దైవజనులు దేవదాసయ్య రాసు ఒక మాట అన్నారు. ఏమిటయ్యా అంటే దేవుని యొక్క దృష్టి దుష్టత్వమును చూడలేనంత గొప్పది అన్నారు ఆయన. కనుక స్నేహితులరా, దేవుని దృష్టి యొక్క ఔన్నత్యము ఎరిగిన వారు ఆయన నేత్రములను నదీ ప్రవాహమందున్న గువ్వతో పోల్చగలరు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. దేవుని ప్రియ స్నేహితులరా, నేటి కాలములో అనేక మంది దేవుని యొక్క పై స్వాభావికమైన స్థితిని మాత్రమే చూస్తున్నారు గాని ఆయన జ్ఞానమును, ఆయన అంతరంగమును లోతుగా చూడగలిగిన వారు దేవుని పిల్లల వధువు సంఘము లేక వధువు సంఘ అంతస్తుకు సిద్ధపడుచున్న వారు మాత్రమే దేవుని యొక్క అనంత జ్ఞానమును, ఆయనలో ఉన్న దైవత్వమును చూడగలరనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు గువ్వ కనబడుతూ ఉంది. దేవుని పిల్లరా, గువ్వ పరిశుద్ధతకు గుర్తుగా మనము చూడగలము. పాత నిబంధన కాలములో బలులర్పించే సమయములో దేవుని పిల్లరా పావురమును, గువ్వను వారు దేవునికి అర్పణగా అర్పించేవారు. ఈ పావురము లేక ఈ గువ్వ పరిశుద్ధమైనది లేక పవిత్రమైనదైతే ప్రియా సహోదరి స్నేహితుడా, ఆ గువ్వ యొక్క నేత్రములు ఇంకెంత పవిత్రమైనవో ఆ గువ్వతో పోల్చబడిన వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నేత్రములు అవి ఇంక ఎంత పరిశుద్ధమైనవో మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఈ ప్రియురాలంటుంది అతని నేత్రములు ఎలాగున్నవి అంటే నదీ తీరమందున్న గువ్వవలే నేను ఆయన నేత్రములను చూస్తూ ఉన్నాను. విశాలమైనదిగా చూస్తూ ఉన్నాను, పరిశుద్ధమైనదిగా చూస్తూ ఉన్నాను అని సంభాషిస్తూ ఉన్న పోలిక మనం చూడగలుగుతున్నాం. ఇక రెండవదిగా గనక ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లరా అవి పాలతో
కడగబడినట్టున్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. పిల్లలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పాలు అనగా తెల్లనివి పరిశుద్ధతకు గుర్తు. దేవుని ప్రియ స్నేహితులరా, నదీ ప్రవాహమందున్న ఈ గువ్వట దేనితో కడగబడినట్టుంది అంటుంది ప్రియురాలంటే పాలతో కడగబడినట్టుగా ఉంది అంటున్నారు. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని గనుక మీరు చూడగలిగితే లేక ధ్యానం చేసుకోగలిగితే, నా యందు పాపమున్నదని ఎవరు స్థాపన చేయగలరని ప్రభు సవాలు విసురుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. సువార్తలలో దేవదూత మరియ దగ్గరకు వచ్చినట్టుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవాడు పరిశుద్ధుడే అని మాట్లాడుతోంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుడునయ్యుండులాగునా అని ప్రభు వారి యొక్క మాటను మనము చూడగలుగుతున్నాం. దేవాతి దేవుడు పరిశుద్ధుడు. దేవుని ప్రియ స్నేహితులరా, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుని ఈ సంఘము కూడా ఎలా చూస్తుంది, లేక ఈ ప్రియురాలు ఎలా చూస్తుంది అంటే నదీ తీరమందున్న గువ్వ పాలతో కడుగబడినట్లుగా చూస్తూ ఉన్నట్టు వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర యొక్క అనుభవము మార్కు సువార్త 9వ అధ్యాయములో వ్రాయబడింది. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందుతున్నప్పుడు ఆయన వస్త్రములన్నీ కూడా మిక్కిలి తెల్లవిగా మారినట్లుగా చూస్తున్నాం. లోకములో ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేడు అని చెప్పి దేవుని ప్రియులారా 2-3 వచనాల్లో వ్రాయబడింది. దేవాది దేవుడు, దేవుని ప్రియ స్నేహితులరా, రూపాంతరము పొందిన సమయము, మహిమతో నింపబడిన సమయము, దైవత్వాన్ని కనబరిచినటువంటి ఆ సమయంలో స్నేహితులరా, లోకములో ఏ చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లని వస్త్రములు కలిగిన వాడిగా మనం చూస్తూ ఉంటే, ఈ రోజునట విశ్వాసులైన వారు, నామక క్రైస్తవులైన వారు ఆచారానికి మాత్రమే గాని, ఆచారాలు ఉన్నవి గాని ఆచరణ లేని క్రైస్తవ సహోదరులట దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు ఆయన నా విషయంలో ఏ కార్యము చేస్తాడు, ఆయన చేసే కార్యాలను చూస్తూ ఉన్నారు. నేను ఆయన మోక్షం వల్ల నాకు విడుదల, స్వస్థత, క్షేమము, ఆశీర్వాదము, లాభదాయకము, ఫలవంతమైన స్థితి అని కేవలము ప్రభు చేసిన కార్యాలని నేటి కాల సంఘం చూస్తున్నారు కానీ ప్రభువును చూడలేని అంధత్వము కలిగినదిగా ఉంది. విచారకరమైన విషయం. దేవుని ప్రియ సహోదరి స్నేహితుల, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరము పొందిన సమయంలో ఆయనకు 12 మంది శిష్యులైన వారు ఉన్నారు కానీ కేవలము 3 మాత్రమే ఆయన కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవాతి దేవుని యొక్క మహిమను స్వయముగా చూడగలరో, దైవత్వమును చూడగలరో, ఆ అనుభవానికి వస్తారు. వారినే ప్రభువు రూపాంతర కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళారు కానీ ఆయన అందరినీ కూడా ఆ యొక్క కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళలేదు. దేవుని ప్రియ స్నేహితులారా, ఎవరైతే అటువంటి ఆత్మీయ స్థితిని సంపాదించుకుంటారో, ప్రభు ద్వారా పొందే కార్యాలను మాత్రమే కాదు, దేవాతి దేవునిలో ఉన్న దైవత్వాన్ని, ఆయనలో ఉన్న ఆంతర్యాన్ని లోతైన అనుభవముగా చూడగలిగిన వారికి ఆ విధమైన ప్రత్యక్షత కలుగుతుంది అనే విషయాన్ని ఈ రోజున మనం అందరం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రియులారా, మనము 4 సువార్తలు కూడా చదివినప్పుడు దేవుని ప్రియులారా, మరి మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలోని అనేకమైన విషయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రాశారు గాని యోహాను గారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న సంపూర్ణమైన దైవత్వాన్ని లోకమునకు కనబరిచినట్లుగా మనం చూస్తున్నాం. మిగిలిన సువార్తికులు చూడలేని ఆ దైవత్వపు కోణమును యోహాను గారు ఎలాగునైతే చూడగలిగారు, నేటి కాలంలో సంఘము కూడానట దేవాది దేవునిలో ఆ దైవత్వమును గనక చూడగలిగితే, చూచే అనుభవాన్ని గనక సంపాదించుకుంటే వారు గొప్ప
ధన్యులు కాగలుగుతారనే విషయాన్ని దేవుని ప్రియులరా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రియులరా ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూడాలి అంటే ముందుగానట ఆయనను చూడాలి. దైవజనుడు దేవదాసు రాశారు, ఆయనను చూచిన అంతయో సరి అవును, అన్నయో సరి అవును అన్నారు. దేవుని ప్రియులరా ఆయనను చూచే అనుభవానికి రావాలి. ఆయన చూడడం అంటే కేవలం ఆయన స్వరూపము కాదు, ఆయనలో ఉన్న దివ్య లక్షణాలన్నీ కూడా చూడగలిగే నేత్రము, చూడగలిగే అనుభవము, చూడగలిగే అంతస్తు, చూడగలిగే ఆత్మీయత ఎవరైతే కలిగి ఉంటారో స్నేహితులరా వారు మాత్రమేనట ఈ సాక్ష్యమును ఇవ్వగలరు. అతని నేత్రములు నదీ ప్రవాహమందున్న గువ్వవలే ఉన్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి అని చెప్పి ఈ మాటను ఆ అనుభవంలోనికి వచ్చిన వారు మాత్రమే పలుకగలరు అనే విషయాన్ని ఈ రోజున మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రియులరా దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం. ఆయన సహవాసములో దేవాతి దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ధన్యతను మనకిచ్చాడు. ఈ భాగ్యాన్ని, ఈ ధన్యతను, ఈ తలాంతును అనుభవిస్తూ ఉన్నవారుడారా నీవు ఆయన యొక్క అంతరంగమును, ఉద్దేశమును, ప్రణాళికను, ఏర్పాటును, చిత్తమును ఏ రోజైనా నువ్వు తెలుసుకోగలిగిన అనుభవంలోనికి వస్తే మనము నిజముగా దేవుని ప్రియులరా వధువు సంఘ కన్యక అంతస్తులోనికి వచ్చే అర్హతను మనము సంపాదించుకున్న వారమై ఉన్నాం. మూడవదిగా చూస్తే చక్కగా దాచిన రత్నము వలె ఉంది అని భక్తులు రాశారు. దేవుని ప్రియులరా చక్కగా దాచిన అంటే స్నేహితులరా బంగారముతో పొదగబడినటువంటి రత్నమట అటు ఇటు కదలడానికి వీలు లేదు. అది చాలా స్థిరమైనదిగా ఉంటుందట. దేవాతి దేవుని యొక్క కనుదృష్టి నిత్యము కూడా మన మీద ఎలా ఉంటుంది అంటే స్థిరముగా ఉంటుంది. ప్రియులరా కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ వచనములో యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన ప్రజలను కనులారా చూస్తూ ఉన్నాడని వ్రాయబడింది. ఆయన కనుదృష్టి స్థిరమైనది. ఆయన కుడివైపు ఎడమ వైపు చూచే దేవుడు కాదు, కేవలము నీ వైపు నా వైపు మాత్రమే చూచే దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనములో ఆదామ 9వ వచనములో ఆదామ అవ్వ మీరెక్కడ ఉన్నారు వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆదామ అవ్వలైనటువంటి వారు మోసపూరితమైనటువంటి మాటలను ప్రియ స్నేహితులరా వారు మహిమను, దేవుని సహవాసమును, దైవత్వమును వారు కోల్పోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రియుల భక్తులైన వారు రాశారు, హవ్వా మిమ్ముల దేవుడు సై, హవ్వా మిమ్ముల దేవుడు సై, నమ్మించి మోసము చేసెను సై, నమ్మించి మోసము చేసెను సై, వానంతరమున వృక్షము సై, వానంతరమున వృక్షము సై, జీవ వృక్షముల ఫలములేసై, జీవ వృక్షముల ఫలములేసై, ఆరగించితే అమరులేసై, ఆరగించితే అమరులేసై, అతనికి సమానులవుదురుసై, అతనికి సమానులవుదురుసై, వక్ర బుద్ధితో దేవుడు వద్దని వంచన చేశాడు, ఫలనంటి బై తమ్ముడాసై, మేల్ ఫల నోయ్ దాదానా. సర్పమే మోసపూరితమైన మాటల చేత అమ్మను వశపరుచుకుంది. వారు తప్పిపోయారు, దిగంబరులుగా మారిపోయారు. ప్రభువుని ఎదుర్కొనే అనుభవము నుండి ప్రభు వచ్చేసరికి చెట్ల చాటున దాగి ఉండే అనుభవంలోనికి వారు దిగజారిపోయారు. ఇప్పుడు దేవుని నేత్రము వెతుకుతోంది. తన పోలిక, తన స్వరూపమందు సృజించబడిన మానవుడు నశించిపోవడం ఇష్టము లేని దేవదేవుడే ఆదామా మీరెక్కడ ఉన్నారు వెతుకుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు గాని ప్రియ స్నేహితులరా నిర్గమకాండము దేవుని పిల్లల 2వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తోంది. ఏంటంటే నేను వారి బాధలు చూచాను అని అంటున్నాడు దేవుడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. దేవుని పిల్లల ఆయన యొక్క కనుదృష్టి నిత్యము కూడా తన ప్రజలైన వారి మీద ఉంది, విశ్వాసుల మీద ఉంది, భక్తులైన వారి మీద ఉంది, తన పోలిక కలిగిన వారి మీద ఉంది, ఏర్పాటులో ఉన్న వారి మీద ఉంది. దేవుని పిల్లల ఆయన కనుదృష్టి నిత్యము మన మీదే ఉంటుంది. అయితే దేవుని పిల్లల ఈ రోజున
మనము ఆయన వైపు చూడగలుగుతూ ఉన్నామా? ఆయన కనుదృష్టి నీ మీద నా మీదే ఉంది. దేవుని పిల్లరా, అది స్థిరమైనది, శాశ్వతమైనది. మరి మన కనుదృష్టి ఎవరి వైపు ఉంది? ఆలోచన చేయవలసిన వారమైన యోహాను సువార్త 3:16 కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అదే యోహాను సువార్త 13 ప్రారంభ వచనాన్ని వెళితే దేవుడు లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడింది. లోకములో నుండి యూదులైన వారిని ప్రత్యేకపరిచిన దేవుడు యూదులైన వారిలో నుండి ఆయన హలోకానికి వచ్చాడు. ఇప్పుడు లోకములోనున్న వారిని, యూదులైన వారిలో ఉన్న వారిని, వారి ఇరువురిలో నుండి ఒక వధువు సంఘాన్ని ఆయన ఏర్పరుచుకుంటూ ఉన్నాడు, స్థిరపరుచుకుంటూ ఉన్నాడు. ఇది ఆది కాల సంకల్పము కాదు, అనాది కాల సంకల్పం. ఆయనకు అనాది కాలంలోనే ఈ సంకల్పం ఉంది కనుక ఈ పెండ్లి కుమార్తె సంఘం లేక ప్రియురాలు అనబడిన ఈ సంఘమట ఆయన అనాది అనంతకాల యోచనను ఆ విశాలమైనటువంటి నదీ తీరముతో పరిశుద్ధమైనటువంటి గువ్వతో దేవుని ప్రియుల పోలికగా చూస్తూ ఉంది. ఈ రోజున దేవుని ప్రియ సహోదరి స్నేహితుడా, మన కను దృష్టి ఏ రీతిగా ఉంది? దేవుని ప్రియులరా, ఒకానొక దినాన అబ్రహాము గారు అలాగే లోతు గారు వారు కలిసి నివాసం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అబ్రహాము గారు అంటూ ఉన్నారు, నువ్వు ఎటువైపు వెళ్తావో నిర్ణయించుకో అని చెప్పి. దేవుని ప్రియులరా, లోతు చుట్టూ చూశాడు. సొదొమ గొమొర్రా దేవుని తోట వలె కనిపించిందట అతనికి. దేవుని పిల్ల చాలా పచ్చగా ఉంది, చాలా బాగుంది. తన పిల్ల తండ్రితో అంటున్నాడు, ఇదిగో నేను సొదొమ గొమొర్రా వైపు వెళతాను. దైవజనుడు దేవదాసయ్య ఒక మాట చెబుతూ ఈ వాక్యాన్ని గురించి ఇంకొక మాట అన్నారు. మనుషుల దృష్టికి ఏది ఫలభరితమైనదో దేవుని దృష్టికి అది ఫలభరితమైనది కానే కాదు. మనుషుల దృష్టికి ఏది శ్రేష్టమైనదో దేవుని దృష్టికి అది శ్రేష్టమైనది కానే కాదు. ఎందుకంటే దీర్ఘదర్శి అంటాడు రాస్తూ, నా తలంపులు మీ తలంపులు వంటివి కానే కావు అని రాస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ లోతు వలె మనం ఒకవైపు చూస్తూ ఉన్నామేమో, అది దేవునికి అనుకూలమో కాదు, అది దేవుని చిత్తమో కాదు, అది దేవుని ఉద్దేశమో కాదు, అది దేవుని యొక్క ఆంతర్యమో కాదు. తెలుసుకోలేని అంధత్వములో మనం ఉంటే ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా జరిగే కార్యాలనే చూడగలము గాని ఆయన ఆంతర్యాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన నిత్యత్వాన్ని, ఆయన ప్రేమను లోతైన అనుభవములు మనము కనుగొనలేమనే విషయాన్ని దేవుని ప్రియులరా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దైవజనులు రాస్తూ ఒక మాట అన్నారు, పెండ్లి కుమార్తె సంఘము లేక ప్రియురాలు పరిశుద్ధమైన నేత్రములు కలిగి అన్నారు. భక్తులు రాస్తారు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు అని రాస్తారు. కనుక ఈ ప్రియురాలు లేక సంఘకన్యకట పరిశుద్ధమైన నేత్రములు కలిగి పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధముగా చూడగలిగినప్పుడు ఈ సాక్ష్యమును ఇవ్వగలదు అన్నారు. పరిశుద్ధమైన నేత్రాలు, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధముగా చూడగలిగినప్పుడు. కానీ నేటి కాలములో అనేక మంది ప్రియ స్నేహితులరా అటువంటి అత్యంత ఉన్నతమైన ఆత్మీయ స్థితి సంపాదించుకున్న వారు కూడా సాతాను దాని యొక్క మాయలో పడిపోయి, దేవుని ప్రియులరా ఎలాగునైతే సౌలు గారికి తెలియలా తనలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఒక దురాత్మ వచ్చి తనపై ఉంది అనే విషయం సౌలుకి ఎలా తెలియలేదు. ఈ రోజున ఆత్మీయ భ్రష్టత్వము కలిగిన వారు అనేకులు ఉన్నారు. నేటి కాల దినాలలో దేవుని ప్రియులరా, మా తండ్రి గారి రాతలు మేము అనేకమైనవి చదివినప్పుడు దేవుని రాక సామీప్య కాలములో వెలుగుదూత ఏర్పాటులో ఉన్న వారిని కూడా పడద్రోయడానికి ముమ్మరంగా పనిచేస్తుంది అని ఆయన ఆశపెట్టారు. నిజమే ప్రియ సహోదరి స్నేహితుడా, నీవు ఆయనను చూస్తూ ఉన్నావా? దేవుని ప్రియులు లేక ఆయనను కాక లోక సంబంధమైన వాటిని నువ్వు చూస్తూ ఉన్నావా? ఆలోచన చేయాలి. ఇందాక దైవజనులు చెప్పారు, పేతురు గారు యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నంతసేపు సముద్రము మీద కూడా నడవగలిగిన పేతురే దేవుని మీద నుండి కను దృష్టి పక్కకు తప్పుకునేసరికి
అతడు దిగిపోవడము, పడిపోవడము ఆరంభమైపోయింది. ఈ రోజున నేను క్రైస్తవుడిని, నేను భక్తిపరుడిని, నా విశ్వాస ఆత్మీయ జీవితము అనుభవం 20 సంవత్సరాలు, 30, 40, 50 సంవత్సరాలు కాదు. నీ ఆత్మీయ విశ్వాస జీవితము నువ్వు స్థిరముగా కాపాడుకుంటూ ఉన్నావా? దేవుని పిల్లగా నీ విశ్వాస జీవితాన్ని ఆరంభించినప్పుడు దేవునిలో ఎంత భక్తిగా ఉన్నావో నేటి వరకు ఆ భక్తిని పెంచుకుంటూ ఉన్నావా? లేక లోక సంబంధమైన క్రియలలో పడిపోయి ఆచారమే గాని ఆచరణ లేని స్థితిలోనికి వచ్చిన విషయమా ఆలోచన చేయాలి. గువ్వకట ఒక స్వభావం ఉంది. ఏమిటి ఆ స్వభావం అంటే? ప్రియ స్నేహితులరా, ఇదట నదీ తీరములకు వెళ్లి ఆ నదీ తీరములో తన యొక్క రూపాన్ని చూసుకున్నట సంతోషిస్తున్నట గువ్వకున్న స్వభావం. ప్రియ సహోదరి స్నేహితుడా, ఈ రోజున గువ్వతో పోల్చబడిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తున్నారంటే సంఘములో తన నీడను చూసుకుని మురవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడట. దేవుని పిల్లగా నదీ తీరములో గుమ్మం యొక్క నీడ లేక ప్రతిబింబం ఎలాగునైతే కనిపించిందో ఈ అంచె దినాలలో దేవుని పిల్లల దేవుని రాకడ సామీప్య దినాలలో క్రైస్తవులలో క్రీస్తు యొక్క నీడ కనబడాలి. అప్పుడట ఆయన సంతోషించువాడై ఉన్నాడు, మురిసిపోయేవాడై ఉన్నాడు. అటువంటి అంతస్తును కలిగి ఉండగలిగితేనే ప్రియురాలు అని పిలువబడతాం, సంఘ కన్యకగా సిద్ధపడగలుగుతాం, వధువు సంఘ అంతస్తును సంపాదించుకోగలుగుతాం. లేకపోతే ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా దేవుని ప్రియ సహోదరి స్నేహితుడా, ఆయన కోరుకున్న స్థితికి మనం రాకపోతే మన భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. గమనించాలి. ఇక్కడ ప్రియురాలంటుంది సాక్ష్యము, అతని నేత్రములు నదీ తీరమందున్న కొవ్వవలే పాలతో కడగబడినట్లున్నవి, చక్కగా దాచిన రత్నము వలె ఉన్నది. ఆయన స్థిరముగా నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన పైనున్న ఆయన ద్వారా పొందే కార్యాలు క్రియలే కాదు, ఆయన అంతరంగ లోతులలో చూడగలిగిన లోతైన అనుభవాన్ని, ఆత్మీయతను, విశ్వాస్యతను, భక్తిని దేవుని పిల్లలు మనం చూడగలిగితే మనము ఆ సాక్ష్యమునకు పాత్రులము కాగలము. అట్టి ధన్యత ప్రభు మనలకు దయచేయునుగాక. ఆమేన్. కృపాబలితుడా, ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడారు. నన్ను ఇక్కడున్న వారందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, నీ నీడ నాపై ఉంటే అయా నీవు సంతోషించేవాడిగా నేను ఉండగలనా అని. అటువంటి ప్రశ్న అయా నా హృదయంలో మెదిలి మమ్మల్ని మేము పరీక్షించుకుని సరి చేసుకుని ప్రభా నిన్ను సంతోషపెట్టే అటువంటి ఆత్మీయ ఉన్నతమైన స్థితిని సంపాదించుకునే ధన్యత ఈ 82 మహోత్సవాల వల్ల మాకు కలిగించమని క్రీస్తు వారి ద్వారా వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. బహు చిన్నవాడిని, అల్పుడిని, అయోగ్యుడిని, కానీ ఇటువంటి ఉన్నతమైన మహోత్సవాలను మీరు జీవనమై వాక్యం అందించడానికి సహాయం చేసిన త్రియేక దేవునికి ఈ కార్యభారం అంతా కూడా భరిస్తూ నిరంతరం పోరాడుతున్న దైవజనుడు గారికి, వేదికను అలంకరించిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారులకు పేరు పేరున నిండు కృతజ్ఞతలు. మరణాత పెద్దమ్మ గారికి, చిన్నమ్మ గారికి, పాటలు పాడిన వారికి, ప్రెసిడెంట్ అమ్మ గారు కిందకు వచ్చినారు, వారికి కూడా నా పరిచయం. మరణాత అందరికి మరణాత. ఆద్యంతరహితుడా అందుకొనుము ఆనందముతో పొందుగమే మందరమును. అందుకొనుము ఆనందముతో పొందుగమే మందరమును. అందించు వందనం బంధించి ఆసిపోయి
Thank you.